కాకినాడ మెక్లారిన్ పాఠశాలలో 1973-74లో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఉల్లాసభరిత వాతావరణంలో పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. పూర్వ విద్యార్థులు సమావేశమై నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 10వ తరగతి చదువుకుని ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో వివిధ వృత్తుల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారంతా ఒక చోట చేరి సందడి చేశారు. 51 ఏళ్ల తరువాత కలుసుకోవడం ఆనందంగా ఉందని నాటి గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆనాటి ఉపాధ్యాయులు సూర్యప్రకాష్ రావు, పూర్వ విద్యార్థులు చొల్లంగి వీరబాబు, డాక్టర్ మెట్టా వెంకటేష్, సీతాపతిలు మాట్లాడుతూ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటుకు 2 ఏళ్ల నుంచి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకున్న ఏకైక బ్యాచ్ 1974 బ్యాచ్ అని పేర్కొన్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మెక్లారిన్ పాఠశాలను ప్రభుత్వం అభివృద్ధి చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పాఠశాలకు పూర్వ వైభవం తెచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మహమ్మద్, బలరాం, రవి, నాగేశ్వరరావు, సయ్యద్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము మెక్లారిన్ హై స్కూల్ 1974 విద్యార్థులమండి. ఇప్పుడు 50 సంవత్సరాల స్వర్ణోత్సవం చేసుకుంటున్నాము. దీనికి మాకు అప్పుడు 300 మంది బ్యాచ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. మా క్లాసులు ABCDE అని. ఇప్పుడు 50 మంది గ్యాదర్ అయ్యాము. వాళ్ళందరం కూడా ఇక్కడ చక్కని వాతావరణంలో ఈ స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్నాము. తర్వాత అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పుడు ఈ స్కూల్లో 3000 మంది స్ట్రెంగ్త్ ఉండేవాళ్ళండి. ఇప్పుడు 150 మంది స్ట్రెంగ్త్ వచ్చారు. మేము మా పూర్వ విద్యార్థుల తరపున ప్రభుత్వం వారికి, అలాగే విద్యాశాఖ మంత్రి అయిన మన లోకేష్ గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ స్కూలులో చదువుకున్న వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారండి. విదేశాల్లో కూడా డాక్టర్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ స్కూల్లో సీటు దొరకాలంటే నేను చదివేటప్పుడు 6th క్లాస్ చదివేటప్పుడు ఎంతో రికమెండేషన్ మీద ఇందులో సీటు సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటి ఇది కాలరీత్యా ఇది తగ్గిపోయి ఇప్పుడు ఈరోజు 150 మంది విద్యార్థులు, అందులోని 2-3 టీచర్లు. ఇది చాలా అన్యాయం అండి. ఈ స్కూల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఈ మీడియా ముఖంగా మీరు దృష్టి పెట్టి సార్ ముఖ్యమంత్రి గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా విన్నపం ఏంటంటే, ఈ స్కూల్ని మాకు పూర్వం వైపు వచ్చేటట్టుగా దీన్ని తీర్చిదిద్దాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్న పోస్టులు కూడా భర్తీ చేసి, టీచర్ పోస్టులు భర్తీ చేసి, అలాగే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే విధంగా మీరు ప్రోత్సహిస్తారని నేను పూర్వ విద్యార్థులు 1974 బ్యాచ్, నా పేరు చొల్లంగి వీరబాబు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడిని. నేను 10th క్లాసు 74లో ఇక్కడ చదువుకున్నాను. అందుచేత నేను మన పార్టీలో ఉంటుండగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం చాలా నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విషయంగా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ స్కూల్కి పూర్వవైభవం చేస్తారని, అక్కడ మిమ్మల్ని, ఇక్కడ కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని, అలాగే RDO గారిని, ఇతర విద్యాశాఖ అధికారులని అందరినీ కూడా ఈ మీడియా ద్వారాగా నేను కోరుకుంటున్నానండి. పనిచేస్తాను 31 సంవత్సరం. తర్వాత ఈ మెక్లారిన్ హై స్కూల్ అప్పటికి ఇప్పటికి చూసినట్టయితే చాలా బాధాకరంగా ఉంది. దీన్ని మళ్ళా పూర్వ వైభవానికి తీసుకురావడానికి మనందరం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడా దీనికి సహకరించాలి. అంచేత దీనికి కావాల్సిన ఫండ్స్ అవి ఈ ప్రభుత్వం సమకూర్చి దానిని మళ్ళా పూర్వ వైభవానికి తీసుకుని వచ్చి అది ఉన్నతమైన స్కూలుగా నెమ్మదిగా తీర్చిదిద్దాలని వేడుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మా 73-74 10th క్లాస్ మెక్లారిన్ హై స్కూల్ బ్యాచ్మేట్స్ అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం కలవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెక్లారిన్ హై స్కూల్లో కాకినాడలో ఫస్ట్ టైం గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకుందాము అని దేశంలో వివిధ ప్రాంతాల వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కలుసుకుని, అప్పట్లో మాకు ఉన్నటువంటి ఒక గురువు గారు ఇప్పటికీ మాకు ఉన్నారు కాబట్టి, డాక్టర్ సూర్యప్రకాష్ రావు అని ఆయన మా ఫిజిక్స్ లెక్చరరు, ఆయన తీసుకొచ్చి గౌరవించుకుని మా యొక్క ధన్యవాదాలు తెలుసుకునే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చాలా కాలమైంది. సో ఆ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో కలుసుకుని ఈరోజు వచ్చామండి. ధన్యవాదాలు.